ఎవరు చేసినా తప్పే. పార్టీలే కాదు, వ్యక్తులుగా చేసినా తప్పే. మీరు ఒక రాజకీయ పార్టీ విధానాలను ప్రశ్నించవచ్చు, రాజకీయ నాయకుల్ని విధానపరంగా ఎంతైనా తీవ్రంగా ప్రశ్నించవచ్చు. వారి కుటుంబ సభ్యుల పేర కామెంట్ చేయడం, వారి వ్యక్తిగతంగా మానసికంగా హింసించే హక్కు ఎవరికి లేదు. రాజకీయ నాయకులే కాదు, ఎవరిపైన ఎవరికి లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం పెరిగిపోయింది. ఎందుకంటే ఎనానిమస్ ఎవడేం మాట్లాడుతున్నాడో తెలియదు కనుక వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. సంస్కారం లేని జనం పెరిగిపోయారు. సో సంస్కారం లేని జనం పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? రాజకీయ పార్టీలు కూడా ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సో దీంట్లో ఎవరికీ విజయం ఉండదు, అందరూ బాధితులే. సో ఇందులో ఎవ్వడు కూడా పైచేయి సాధించలేరు. ఎందుకంటే సోషల్ మీడియా అందరికీ ప్లే గ్రౌండే కదా. సో అందువల్ల ఆ ధోరణి ఎవరమో అంగీకరించలేం కదా. ఎవరు చేసినా తప్పే, పార్టీలే కాదు, వ్యక్తులుగా చేసినా తప్పే. మీరు ఒక రాజకీయ పార్టీ విధానాలను ప్రశ్నించవచ్చు, రాజకీయ నాయకుల్ని విధానపరంగా ఎంతైనా తీవ్రంగా ప్రశ్నించవచ్చు. వారి కుటుంబ సభ్యుల పేర కామెంట్ చేయడం, వారి వ్యక్తిగతంగా మానసికంగా హింసించే హక్కు ఎవరికి లేదు. రాజకీయ నాయకులే కాదు, ఎవరిపైన ఎవరికి లేదు. కానీ సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం పెరిగిపోయింది. ఎందుకంటే ఎనానిమస్ ఎవడేం మాట్లాడుతున్నాడో తెలియదు కనుక వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. సంస్కారం లేని జనం పెరిగిపోయారు. సో సంస్కారం లేని జనం పెరిగిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? రాజకీయ పార్టీలు కూడా ఈ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. సో దీంట్లో ఎవరికీ విజయం ఉండదు, అందరూ బాధితులే. సో ఇందులో ఎవ్వడు కూడా పైచేయి సాధించలేరు. ఎందుకంటే సోషల్ మీడియా అందరికీ ప్లే గ్రౌండే కదా. సో అందువల్ల ఆ ధోరణి ఎవరమో అంగీకరించలేం కదా.